వెల్కమ్ టు శరణ్య టీవీ. గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం, అన్నమయ్య పార్కులను ఉదయం మంత్రి విడుదల రజని సందర్శించారు. వాకింగ్ ట్రాక్ లోని పౌరులను పలుకరించారు. గుంటూరు నగర సమగ్ర అభివృద్ధి తమ ధ్యేయమని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని చెప్పారు. డివిజన్ల వారీగా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా తాను వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగబోతున్నారని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రికి స్థానికుల నుంచి సానుకూల స్పందన లభించింది. వెంకట పెన్షన్ వస్తుందా? బాగానే ఉందా? depending on trains and water first rains ఇండస్ట్రీ డిప్లో ఉంది. 6 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉందమ్మా. బాగా సఫిషియెంట్ చాలా బాగుంది. ఈ సంవత్సరం ఇప్పుడైతే సార్కి వాటర్ రిజర్వాయర్ లేకుండా వచ్చాడు. అవునా? అప్పటి నుంచి 11 దాకా ఉంటావా? బాగానే కదా? ఇంత బాగానేనా? బాగున్నావా? ఇంత బాగానేనా?